ఏం చదువుతున్నారు? 6th గ్రూప్ 4th గ్రూప్. ఇటు గరుడని నీవెక్కినది, ఇటు గరుడని నీవెక్కినది, పట పట దిక్కులు భగ్గన బగిలే. దీర్ఘాయుష్మాన్ భవ, భక్తి జ్ఞానస్తు, మనోవాంఛా పరిసిద్ధిస్తు, శ్రీ వెంకటేశ్వర పరిపూర్ణ కృపా కటాక్ష ప్రాప్తి. ఏం పేరు నన్ను పేరు తల్లి? ఏం పేరు? దిగుతుందా నాన్న? నాన్న మధ్యాహ్నం శ్రీనివాస మంగాపురంలో గొడవ అయింది. ఆ ఫోటోలు దగ్గర వాళ్ళు ఫోటోలు దిగడానికి వచ్చారు. ఈ సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళ ప్రతాపం చూపించారు. ఏం పేరు నిన్న? స్వామి విష్ణు. భలే చిత్రం చెప్పా. నిన్న ఒక 3వ తరగతి విష్ణువు కలిశాడు, ఇవాళ ఒక ఇంటర్మీడియట్ విష్ణువు కలిశాడు. నువ్వు నానే అంతేనా? డిగ్రీ అయితే లెవెల్ అయిపోయింది. ఇంకో చిత్రం చెప్పనా, 3 విష్ణువులు కలిశారా. నిన్న పొద్దున్న తిరుమల స్వామివారి దగ్గర దర్శనమా, ఇవాళ మధ్యాహ్నం ఏమో శ్రీనివాస మంగాపురం స్వామి దర్శనమా, ఇప్పుడు ఇక్కడ సాలగా వెంకటేశ్వరం. ఇలా 3 విష్ణువులు కలిశారు, 3 వెంకటేశ్వరం. నేను అట్లే ఫోటో తీసుకో నాన్నకి, సెల్ తీసుకో నాన్న దగ్గర. రండి రండి సార్, దినేష్ కరండి. శ్రీ వెంకటేశ్వర అక్షతలి నాన్నకి వేలే కాలు పడకుండా. తల్లి ఎప్పుడు కూడా ఎడం చెయ్యి చూడ, మీ ఆయన ఎడం చేయటం చూడు, అప్పుడు నువ్వు అట్టు ఎప్పుడు మధ్యలో రాకూడదు. ఆడు చుట్టమైన గొట్టమే బుద్ధి పెట్టుకో, అదే ఎవ్వరు రాకూడదు. స్వామి గారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే చేద్దాం. ఇది రేపు స్నానానికి వాడతాం. కాలగ్రామాలకు అభిషేకం చేసిన జలాన్ని వచ్చి వాళ్ళకి ఇచ్చేస్తాం. స్నానానికి రేపు మీరు స్నానం చేసిన నీళ్ళలో కలుపుకొని మనం అందరం లోకంలో చాలా తిరుగుతున్నాం, కానీ లోపల వైపు తిరగట్లేదు. ఆ లోపల తిరగడం కోసమే మంత్రము, ధ్యానము, జపము, శ్రవణము, పఠనము. నువ్వు తినేటప్పుడు ఎవరితోనో మాట్లాడగలవు, నడుస్తూ ఎవరితో మాట్లాడతావు, కానీ నువ్వు చదివేటప్పుడు ఇంకెలా మాట్లాడతావు? ఒక పని చేయగలవు, అవును కదా? నిద్రపోయేటప్పుడు ఒక పని జరుగుతుంది. ఆ ఒక పనిని మనం ఎక్కువ పెంచుకుంటే చిట్ట చివర మనం సక్సెస్ అవుతుంది. చిట్ట చివర అంటే మరణం. అది వచ్చినప్పుడు మన మేడ, మన కారు, ఆడ స్థలము, ఈడ పొలము అవి తలుచుకోకు. ఆయనే మన బలం, ఆయన్నే తలుచుకోవాలి. అందుకని లోపల ఎప్పుడు అన్నమయ్య అంటాడు, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. అలా మనం ఆయనతోనే కనెక్ట్ అయ్యి ఆయనతోనే ప్రయాణం చేయాలి. హరే కృష్ణ. పుస్తకాలు ఉంటాం గొప్ప కాదు. నేను చదువుకున్న పుస్తకాలు ఇది నా ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైనప్పుడు వెంకటేశ్వర స్వామి ఒకసారి చూడండి. శివుడుగా, హరుడుగా, చెప్తారు. 40 సంవత్సరాల ముందు నేను ఆర్టిస్ట్ దగ్గర గీయించుకుని మొట్టమొదటిసారి గోవిందమాల వేసినప్పుడు అలా వేయించుకొని పూజ చేయడం ప్రారంభం చేశాను. అది ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. అది నీతో స్వామి అలా చేయించుకోవాలనుకుంటున్నాను. అలా చేసి తెలుగు నాడదాన్ని పత్రిక పెట్టాను. అవును తెలుసు కదా. హలో, మేము అక్కడ ఉన్నా డిస్కౌంట్ ఉన్నప్పుడు వచ్చేది కదా. ఇక్కడ తీసుకోండి స్వామి, ఇక్కడ ప్లేస్ లేదు, మనం అలా అక్కడే కూర్చుంటాం.